లిజన్ యు రైచియస్, వినుడి నీతిని అనుసరించువారులారా అనేది ఈ ఫస్ట్ పాయింట్. దీంట్లో మనం గమనించాల్సింది, దేవుడు వినమంటున్నారు. ఎవరిని వినమంటున్నారు? నీతిని అనుసరించే వారిని దేవుడు వినమంటున్నారు. ఏమని వినమంటున్నారు అనగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటిదనగా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశస్తులు బానిసలుగా చేసి తీసుకొని వెళ్ళిపోయారో, అక్కడ కొంతమంది అనగా విశ్వాసంతో దేవుణ్ణి అనుసరిస్తూ నీతిని అనుసరిస్తూ జీవిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. అంతమంది ప్రజలలో కొంతమంది నీతిని అనుసరించే వారు ఉన్నారు. ఆ కొంతమంది కొరకు ఈ 51వ అధ్యాయంలో దేవుడు వారితోని మాట్లాడుతున్నారు. నీతిని అనుసరించే వారులారా వినుడి, వినుడి, మీరు వినాలి. నేను ఇక్కడ ఈ అలారం క్లాక్ పెట్టడానికి కారణం ఏంటిది అనగా, ఇది మనల్ని మేల్కొంపిస్తుంది, ఇది మనల్ని లెగమంటుంది, ఇది మనల్ని వినమంటుంది. ఏంటిది అనగా, మనం దేవుడి యందు ఆధారపడి మనం నీతిని అనుసరించే వారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి అనేది మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం ధ్యానించబోతున్నాం. మన జీవితాల్లో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైతే మనం నీతిని అనుసరిస్తుంటామో, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా జీవించడానికి, ఎప్పుడైతే మనం విశ్వాసంలో జీవించడానికి మనం అడుగులు వేసి దేవుడి యందు బహుగా ఆధారపడి దేవుడి యందు వేచి చూస్తుంటామో, మీరు గమనిస్తే ఎక్కువ నిరాశ, ఎక్కువ నిస్పృహ, ఎక్కువ బాధ, ఎక్కువ కన్నీరు, ఎక్కువ కష్టం, ఎక్కువగా ఒంటరితనం మన జీవితాల్లో వస్తాయి. మనం నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు యెషయా భక్తుడి ద్వారా అక్కడ ఉన్న కొద్ది మందితో మీరు గ్రహించవలసింది, కొద్ది మందితో దేవుడు అంటున్న మాట, మీరు నిరాశపడకండి, మీరు నిస్పృహపడకండి. మానవుడి ఆలోచనలు నేను చెప్తే మీరు ఆలోచించండి. ఈ వీడియోని చూస్తే ఇక్కడ బొమ్మ, ఈ బొమ్మని తల మీద నుంచి పైకప్పు తీసేస్తే మనిషి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనంటే, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ద్వారా మా కుటుంబంలో ఏం మార్పు వస్తుంది, నేను మారితే నా కుటుంబం మారుతుందా, నేను ప్రార్థించి నేను నమ్మితే నా కుటుంబం మారుతుందా అనే ఆలోచనలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. మీరు ప్రాముఖ్యంగా మీరు గమనించండి, అనేక మంది జీవితాల్లో ఆలోచనలలో మునిగిపోయి ఊహించుకొని నిరాశలో ఉండి కన్నీరు గార్చుకుంటూ నాకెవ్వరు లేరు అనే ఆలోచనలలో చాలామంది జీవిస్తుంటారు. కానీ అలాంటి వారు ఎవరు? భయభక్తులు కలిగిన వారు, ఎంతో నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించేవారు, దేవుడి యందు స్తుతించి ఆరాధించేవారు, వారు ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ఇలాంటి వారి జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి ఆలోచనలలో జీవిస్తున్న వారు మీరు మేల్కొనండి, మీరు లెగండి. మీరు లెగుస్తే మీకు తెలుస్తుంది ఏంటిది, నేనేమి చేశాను, నేనేమి చేయగలుగుతాను అనేది మన జీవితాల్లో గ్రహించాలి.